16వ రోజు జ్ఞాన స్వరూపులకు హనిత నమస్కరిస్తూ మరో మలుపు క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది అంటూ నా ఆత్మకథ అంటూ రమణి గారు మనకి ఈ రోజండి వైద్యం వెలుపల సాధన లోపల అంటూ మరొక చాప్టర్లో ఏం చెప్తున్నారో తెలుసుకుందామా. పౌర్ణమి యొక్క విశిష్టత. విశ్వ జగత్తులో మనం ఉండాలన్నప్పుడు పౌర్ణమి రోజుల్లో ధ్యానం ఎంతో అవసరం. ఉన్నతమైన ఆకాంక్షలు కలిగి ఉండాలి. వాటి ద్వారా మన ఎమోషనల్ శరీరం పరిశుద్ధమవుతుంది. ఇన్నర్లో ఏదైతే దర్శిస్తామో మనం కూడా అదే అయిపోతామో. సత్యంతో కూడిన ఆలోచనలు, వాస్తవికతతో కూడిన ఆలోచనలు చేయటానికి గట్టిగా కృషి చేసిన సమయం ఈ పౌర్ణమి రోజుల్లో ధ్యానం. దివ్య ప్రణాళికలో సాగే జీవన ప్రయాణం. లక్ష్యం అనేది ఒక మజిలీ. పౌర్ణమి అనేది 7 రోజులు ఉంటుంది. పౌర్ణమి ముందు 3 రోజులు, అలాగే నిండు పౌర్ణమి రోజు మరియు తర్వాత 3 రోజులు. ఈ 7 రోజులు కూడా పౌర్ణమి యొక్క శక్తి పొందటానికి అనువైన సమయం. ప్రతి ఒక్కరూ ఎందుకు జన్మ తీసుకున్నామో, మన లక్ష్యాలను ఎలా చేరుకోగలమో తెలుసుకోవడానికి ఈ పౌర్ణమి సమయం చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో సాధకులు కొన్ని నియమాలు పాటించాలి. వ్యర్థ ప్రసంగాలు విడిచిపెట్టాలి. అనవసరమైన మాటలు ఒక్కటి కూడా మాట్లాడకూడదు. టీవీ, రేడియో, న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ల మీద దృష్టి పెట్టకూడదు. కాబట్టి సరియైన విషయాలు మాత్రమే మాట్లాడాలి. మౌనంతో మాత్రమే మనం అంతరంగాల్లో వచ్చిన సందేశాలు తెలుసుకోగలుగుతాం. ఆత్మస్థుతి మానాలి. నేనే అంతా చేశాను, నేనే గొప్ప గొప్ప పనులు చేశాను, నేను చేస్తే ఏదైనా అయిపోతుంది. ఒకవేళ అన్నీ నిజమై ఉండవచ్చుగాక, కానీ ఆత్మస్థుతి వదిలివేయాలి. జ్ఞానం అనే ఆణిముత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించటానికి సిద్ధంగా లేని వారి ఎదుట ప్రసంగించకుండా ఉండాలి. ఎందుకంటే ఆణిముత్యాల విలువ తెలుసుకోలేక వాటిని పాదాలతో తొక్కేయటం కాకుండా మనం కూడా విమర్శలకు గురి అవుతాము. మనసులో కూడా హానికరమైన ఆలోచనలు తలుచుకోకూడదు. వాక్కు విషయంలో తీవ్రమైన క్రమశిక్షణ పాటించాలి. ప్రతి క్షణం ఎరుకతో చూస్తుండాలి. మౌనం పాటిస్తూ సరియైన వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే మనలో దివ్య జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి అనే విషయం మరింత స్పష్టంగా గోచరిస్తుంది. మనం ఇంకా ఏం చేయగలుగుతాము అని మనతో మనం ప్రశ్నించుకోవటం మరి వచ్చిన జవాబు గుండా ప్రయాణించేటట్లు చేస్తుంది. ఈ పౌర్ణమి రోజుల్లో సామూహిక ధ్యానం ఎంతో శక్తినిస్తుంది. ప్రతి పౌర్ణమికి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. భయాలు, పాత విషయాలు వదిలేసి కొత్త విషయాలు, కొత్త ఆలోచనతో ఉంటున్నామా లేదా చూసుకోవాలి. పాత విషయాలన్నీ వదిలివేయాలి. పౌర్ణమి రోజుల్లో మౌనం, ధ్యానం ఎంతో అవసరం. నేర్చుకోవటం ఎప్పుడూ మానుకోకు. ఎందుకంటే జీవితం ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసాను. ఇంటి వరకు అందరూ నా దగ్గర ఉండి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇంకొక 4-5 రోజుల్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నం అవ్వాలి. ముఖ్యంగా మా బాబు, చెల్లి 24/7 నాతో ఉండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే చాలా నిరుత్సాహంగా ఉంది. ఏమీ తినబుద్ధి కావటం లేదు. నడవటం, పడుకోవటం, తినటం కూడా కష్టంగా ఉంది. ఏమీ వినబుద్ధి కాదు, చూడబుద్ధి కాదు, సరికాదు. ఇంకా కీమోస్ అంటే కీమోథెరపీకి కూడా సిద్ధం అవ్వాలి. శరీరంలో ఏ కోశాన కూడా సత్తువ లేదు. మరి ఈ కీమోస్కి శరీరం ఎలా తట్టుకుంటుంది? నాలో నాకే చాలా ప్రశ్నలు. ఎందుకంటే శరీరం సహకరించినప్పుడు దాని మీద ధ్యాస పెట్టలేము. ఆలోచన శక్తి హీనంగా ఉంటాయి. ఎంతో మంది గురువులతో సజ్జన సాంగత్యం, పరిచయం ఉన్నా కూడా ఎవరి సలహాలు, సూచనలు తీసుకోవాలని లేదు. ఎందుకంటే ఎంతమంది గురువులతో సలహాలు తీసుకున్నా మన సాధన ముఖ్యం. దానికి శరీర సహకారం అవసరం. ఈ సమయంలో మౌనంగా ఉండటం, నాతో నేను ఎక్కువ గడపటమే కరెక్ట్ అనిపించింది. సమస్య ఉన్నప్పుడు జ్ఞానం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ధ్యానం చేస్తే కాదు, జ్ఞానం కూడా చాలా అవసరం కదా. చెడు కష్టాల కన్నా మంచి కష్టాలు పడటం మెరుగు. కాబట్టి
కష్టంగా ఉన్న ఏమైనా బుక్స్ చదువుదాము అని ట్రై చేస్తున్నాను. అయితే బాగా నీరసంగా ఉంటుంది అని ఒకసారి కీమోకి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్లు అన్ని టెస్టులు చేసి జాండీస్ చాలా ఎక్కువగా ఉంది, ముందు జాండీస్ కి మెడిసిన్స్ వాడాక అప్పుడు నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అని చెప్పారు. ఆత్మీయ సోదరులు అంటే మనసుకు దగ్గరైన ప్రేమాభిమానాలు పంచుకునే హృదయపూర్వక సంబంధం ఉన్నవారు. రక్త సంబంధం కాకపోయినా ఆప్యాయత, నమ్మకం, అనుబంధం వల్ల సోదరుల్లా భావించే వ్యక్తులు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆశ, శ్రీదేవి మేడం అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ నన్ను చూడటానికి వచ్చారు. నా పరిస్థితి చాలా దీనంగా ఉంది, వాళ్ళకి చాలా బాధాకరంగా అనిపించింది. అప్పుడు నేను మా ఆయన ఉన్నాము. డాక్టర్ గారు నాకు 7 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. జాండీస్ ఎక్కువగా ఉంది అని తెలిసిన తర్వాత అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాను. నాకు హాస్పిటల్కి వెళ్ళబుద్ధి కాలేదు, వాళ్ళతో కొంతసేపు ఉండాలనిపించింది. నాకు అప్పుడు ఏదో ఒక ఆహారం తీసుకునే సమయం. ఆ ఆహారం ఏం తినాలో కూడా నాకు తోచని పరిస్థితి. అప్పుడు ఇంట్లో ఉండే కాయగూరలన్నీ ఉడకపెట్టి అందులో ఉప్పు ఏమీ లేకుండా తినాలి. అప్పుడు ఆశ తన చేతితో నేను స్వయంగా తినిపిస్తానని చెప్పి తినిపించటంతో అది తినడానికి చాలా కష్టంగా ఉన్నా కేవలం ఆశ తినిపిస్తున్న కారణంగా సీతమ్మ మూలికలతో ఒక మంచి చక్కటి వనమూలికలతో కూడిన ఔషధంలాగా నాకు పెడుతోంది అన్నట్లు నేను భావించటం జరిగింది. వారితో సుమారు 2-3 గంటలు గడిపి ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఆ రోజు రాత్రి నేను హాయిగా పడుకుండిపోయాను. శ్రీదేవి మేడం హాస్పిటల్కి ఒకరోజు చాలా పీక్ టైంలో ఉన్నప్పుడు వచ్చారు. అది అలా అది ఎలా అంటే నేను ఆ రోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. డాక్టర్లు, నర్సులు అలా వస్తూ వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో నాకెందుకో శ్రీదేవి మేడం ఆ సమయంలో నాతో ఉంటే బాగుండేది అనిపించి మా అరుణకి అంటే చెల్లికి ఫోన్ చేయమని చెప్పాను. మేడం ఒకసారి నా దగ్గరికి రారా అని దీనంగా అడిగాను. అంటే అయ్యో రమణి, నీ దగ్గరికి వస్తున్నానమ్మా, ఇక్కడే హాస్పిటల్ దగ్గరలో ఉన్నా అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నేను అలా ఆమె రాకను కోరుకోవటం, అప్పటికే ఆమె రావటం, ఆమె యొక్క సాంగత్యం ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చాయి. ఆ సమయంలో ఆమె వస్తే ఒక దేవత, ఒక స్త్రీ శక్తి వచ్చి నాకెంతో శక్తి ఇచ్చి వెళ్ళినట్లు అనిపించింది. ఇలా చాలా సార్లు నాకు బాగోలేని సమయంలో నా మనసుకి ఈ వ్యక్తులు ఈ సమయంలో వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందని మనసులో అనుకోగానే నా హృదయం కోరిన వాళ్లే వచ్చేవారు. అలాంటప్పుడు నా మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపించేది. ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు అంటే నాకొకటి అర్థమైంది. నేనేదైతే ఇప్పుడు బాధపడుతున్నానో అది నా లైఫ్ డిజైన్ అని, అందువల్ల నేను ప్రతి నిమిషం ఎరుకతో నా లైఫ్ పర్పస్ లో ఇది ఉండటం వలన నేచర్ చాలా చక్కగా నా చుట్టూ అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని, అంటే నా భర్త, అమ్మ, అన్నయ్య, బాబు, చెల్లి, అలాగే ఇంట్లో పని చేయటానికి ఉన్న సహాయకులు అందరూ ఒకే స్థాయిలో నాకు సహకరిస్తున్నారు. డాక్టర్లు కూడా ఎంతో చక్కగా ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా నేను ఈ జన్మలో ఈ అనుభవం పొందాలి అని ముందే నిర్ణయించుకున్నది కాబట్టి ప్రకృతి ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేయటమే కాకుండా ఈ సమయంలో ఏ గురువుని కూడా ఆశ్రయించకుండా సాక్షిభూతంగా ఉండటం, ఇన్నర్తో రోజంతా కనెక్ట్ అయి ఉండటం వల్ల ఏ సమయానికి ఏ హాస్టల్ గురువుతో కనెక్ట్ అవ్వాలో అనేది నా ఇన్నర్కి తెలుసుకున్నప్పుడు భౌతికంగా ఆ యొక్క మనుషులు కనెక్ట్ అవ్వడం, కొన్ని రోజులు ఆ కాన్షియస్ లో ఉండటం జరిగేది. ఉషోదయం. ఉషా పన్నగవేణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ హాస్పిటల్. నా జీవన ప్రయాణంలో వెలిగిన దీపంలా నేను నమ్మకంగా ముందుకు సాగేందుకు స్ఫూర్తిగా నిలిచింది. నేను ఎదుర్కొన్న ప్రతి కష్టానికి ఆమె చూపిన సహాయం, చెప్పిన మాటలు నాకు బలాన్నిచ్చాయి. ఈ ప్రపంచంలో నిజమైన స్నేహితుడు, మార్గదర్శి ఉండగలరని ఆమె నాకు రుజువు చేసింది. నా ప్రతి
నీరస సమయంలో ఆమె నాకు అందించిన ఆప్యాయత, సలహా, సూచనలు క్షణంలో శక్తిగా మారేవి. నర్సుగా ఆమెకు ఉండే మెడికల్ నాలెడ్జ్, ఆమె సంరక్షణ, సహాయం, ప్రేమ, ఆప్యాయతతో మాటలు, అనుభూతులు జీవితంలో కొన్ని క్షణాలు మర్చిపోలేనివి. ఈ వ్యాధి అని విన్న తర్వాత విషాదంలోకి వెళ్ళిపోయినప్పుడు నా పక్కన నిల్చున్న ఒక దేవత లాంటి వ్యక్తి తనకుండే సీనియారిటీ ప్రకారంగా ఆమె యొక్క సూచనలు ఎంతో పటిష్టమయ్యాయి. పన్నంగా వేణి నా జీవితంలో ఒక ఉషోదయాన్ని నింపిన జ్ఞాన జ్యోతిని వెలిగించే గొప్ప మార్గదర్శి. ఆమె సూచనలు నా జీవితానికి దిక్సూచి అయ్యాయి. ఆత్మజ్యోతితో రాగసుధ జ్ఞానదాయిని. నేను బ్యూటీ పార్లర్ ప్రారంభించిన దగ్గర నుండి జ్యోతి ఆంటీ, నావెల్ డొకియాడ్ తల్లిలా నన్ను ఆదరించారు. శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా కూడా నాకు తోడుగా నిలిచారు. ఒక మంచి స్పిరిచువల్ మార్గదర్శిగా నా వ్యాధి సమయంలో దైవానుబంధంతో, ప్రార్థనలతో, ప్రేరణతో నన్ను జీవింపచేశారు. ఆమె కుమార్తె కూడా విశ్వాసంలో ఉన్న గొప్ప వైద్యురాలు. డాక్టర్ రాగసుధ గారు, జ్యోతి ఆంటీ సలహాలు, ఆశీర్వాదాలు నా జీవితానికి వెలుగునిచ్చాయి. ఏసయ్యతో లోతుగా కనెక్ట్ అయ్యి ఆధ్యాత్మికతను జీవన శైలిగా మలుచుకున్న ఒక గొప్ప వైద్యురాలు డాక్టర్ రాగసుధ గారు. వాక్యంలో అనుభవంతో పాటు ప్రార్థనలో శ్రద్ధతో నన్ను ఆదరిస్తున్న కష్ట సమయంలో దేవుని ప్రేమను నాకు అందించారు. ఆమె మాటల్లో ధైర్యం, ఆమె ప్రార్థనలో శక్తి, ఆమె సహాయంతో ప్రేమ కనిపిస్తాయి. నిజంగా ఆమె నాకు వైద్యురాలు మాత్రమే కాదు, యేసయ్య ప్రేమను తెలియజేసే దైవదూత. ఇక్కడ ఒక విషయం నాకు గుర్తుకొచ్చింది. ఎప్పుడు మన దిన ప్రణాళికల్లో భాగంగా జరిగిన విషయాన్ని ఎరుకతో ఉండగలుగుతామో అనాహత చక్రం, హార్ట్ చక్ర యూనివర్స్ తో కనెక్ట్ అయిపోతుంది. యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడం అంటే పరమ గురువుల యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతాము. చైతన్యం అంటే అనంతమైన వెలుగు, లైట్, జ్ఞానము క్వాంటమ్ ఫీల్డ్ లో ఉంటుంది. శక్తి అనగా అమ్మవారు పార్వతి, ఎనర్జీ చైతన్యం అంటే శివ. ఈ రెండిటి కలయికనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాము. సైన్స్ ప్రకారము ప్రతి వస్తువుకి కూడా ఆరా ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఒక వస్తువుగా ఫామ్ అవటానికి న్యూట్రాన్స్, ఈ శక్తి చైతన్యాలు అవసరం. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అవసరం ఉంటుంది. అందువల్ల మనం యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మనకి ఏ సమయంలో ఏ జ్ఞానం ఎవరి ఫ్రీక్వెన్సీలో ఉండాలో ప్రత్యేక ప్రకృతే నిర్ణయిస్తుంది. ఈ సమయంలో జ్యోతి ఆంటీ, డాక్టర్ రాగసుధ గారి ద్వారా జీసస్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వగలిగాను. అందువల్ల ఒక ఎబిలిటీతో ఆ చైతన్యంతో కావలసిన మార్గాన్ని ఎంచుకోవచ్చు అని ముందు చదివిన పుస్తకాల వల్ల అర్థమైంది. అంతేకాకుండా హార్ట్ చక్ర ద్వారా మనిషి యాక్సెస్ చేయగలుగుతాడో అదే డివైన్ వర్క్ అనే అర్థం అవుతుంది. ఇది ఆటో మోడ్ లో ఎక్స్పాండ్ అవుతుంది. దివ్య పురుషులు హార్ట్ చక్రాకి కనెక్ట్ అయ్యే మనకు గైడ్ చేస్తారు. అందువల్ల వారిని మనం ఫాలో అయితే చాలు, యోగ మార్గంలోకి తీసుకొని వెళతారు. యేసు ప్రభు వజ్ర కవచం. క్లిష్ట సమయంలో నేను జ్యోతి ఆంటీ ద్వారా యేసు ప్రభుతో కనెక్ట్ అయ్యి ఆయన నమ్మకంలో ఉండేదానిని. ఎందుకంటే నేను చాలా నీరసంగా ఉండటం వల్ల 1 నెల రోజులు సర్జరీ యొక్క నొప్పి మరియు జాండీస్ వల్ల శరీరానికి కలిగే బాధ తట్టుకోలేక ఉన్నప్పుడు జీసస్ నా మంచం దగ్గర కూర్చొని నాకు కాంతి ప్రసరింప చేస్తుండేవారు. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ దుఃఖం, బాధ ఉండదు అని ఎప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ చెప్తుంటారు. ప్రకృతికి అనుగుణంగా వెళ్ళండి అని. అప్పుడు గేట్వే ఆఫ్ ఏంజల్స్ అంటే సకల కోటి దివ్య దేవతలు ఒక ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ అయి ఆ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఛానల్స్ ద్వారానే పరమ గురువులు సహాయం చేస్తారు. డివైన్ ఎనర్జీ ద్వారా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు మన వెంట ఉండి సక్రమంగా గైడ్ చేస్తారు.
షార్ట్ టైంలో ప్రొడక్టివ్గా ఎఫెక్టివ్గా గైడ్ చేస్తారు. అందువల్ల నేను జీసస్ ఫ్రీక్వెన్సీలో పరిపూర్ణంగా ఉన్నాను. ఆ సమయంలో ఆయన సమక్షంలో దేవదూతలతో ధ్యానం చేసేదాన్ని. జీసస్ సమక్షంలో శాంతి మరియు ప్రేమను అనుభవించాను. నేను చాలా శారీరక బాధలో ఉన్నాను. సర్జరీ అయిన తర్వాత కోలన్ క్యాన్సర్ వల్ల స్టోమా బ్యాగ్ పెట్టడం, యూటిరస్ రిమూవ్ చేయటం, ఇవన్నీ నాకు చాలా కష్టంగా ఉన్న సమయంలో జ్యోతి ఆంటీ మరియు డాక్టర్ రాగసుధ గారు మా ఇంటికి వచ్చి చక్కటి వాక్కులతో ప్రేయర్ చేసి వారిద్దరూ స్వయంగా అనుభవించిన వ్యాధి ట్రీట్మెంట్ని నాతో షేర్ చేసి రోజు మేము మీకోసం ప్రేయర్ చేస్తామని చెప్పి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు నా కోసం ప్రేయర్ చేస్తూ దగ్గరుండి చర్చికి తీసుకుని వెళ్ళారు. ఆ చర్చిలో ఉన్న సభ్యులందరూ సామూహికంగా ప్రేయర్ చేశారు. నేను ఆ సమయంలో ప్రతిరోజు మా నాన్నగారితో మాట్లాడినట్టు జీసస్తో మాట్లాడుతూ ఉండేదాన్ని. సో అండి, రేపు కంటిన్యూ చేద్దామా? థ్యాంక్ యూ.